హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మ్యాచ్ అయితే ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్. సో ముంబై ఇండియన్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది కేకేఆర్ కంటే. సో ఎందుకంటే ఆన్ పేపర్ చూసుకుంటేనే ఇండియాలో ఉండే సగం ప్లేయర్స్ ముంబై టీంలో అయితే ఉన్నారు. సో ఖచ్చితంగా అయితే ఈ మ్యాచ్లో ముంబై అయితే పై చేయి సాధిస్తుంది. స్ట్రాంగ్గా కూడా ఉంది బ్యాటింగ్లో, బౌలింగ్లో కేకేఆర్తో పోలిస్తే. ఒకసారి మనం టీమ్స్ చూసుకుంటే ముంబై అయితే రోహిత్ శర్మ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శాంట్నర్ ఉన్నాడు, నమన్ధీర్ ఉన్నాడు, మెయిన్ డికాక్ ఉన్నాడు, ఎక్సలెంట్ బ్యాట్స్మెన్ డికాక్ ఉన్నాడు, బోల్ట్ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు బౌలింగ్లో, దీపక్ చాహర్ ఉన్నాడు, శాంట్నర్ ఉన్నాడు, విల్ జాక్స్ ఉన్నాడు, రూథర్ ఫోర్డ్ ఉన్నాడు, సో నమన్ధీర్, శార్దుల్ ఠాకూర్. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ముంబై అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఈసారి ఈ ఐపీఎల్లో మంచి స్ట్రాంగ్ టీం అయితే ముంబై ఇండియన్స్ ఈసారి. సో కప్పు గెలిచే టాప్ 5 టీమ్స్లో ముంబై అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ మ్యాచ్లో అయితే ముంబై ఇండియన్స్ అయితే ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ చాలా ఉందన్నమాట. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ అట్లా ఉన్నాడు, ఎందుకంటే టీమిండియాకి ఆడిన ఉన్నారు. మెయిన్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మ ఒక్క 10 ఓవర్లు ఉంటే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. ఇంకా మనకి ఎండింగ్లో ఆడేవాళ్ళు హార్దిక్ పాండ్యా ఉన్నాడు, పిచ్ హిట్టర్, స్పిన్కి ఫాస్ట్కి ఎవరు వేసినా కానీ చూసే సన్నగా ఉంటాడు హార్దిక్ పాండ్యా. అదేదో సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ ఉంది, కరెంటు వైర్ కూడా అలాగే సన్నగా ఉంటుంది, ముట్టుకుంటే దానిమ్మ షాక్ అన్నట్లు. నిజంగా చూసే సన్నగా ఉన్న 6 మాత్రం హార్దిక్ పాండ్యా అసలుకి పవర్ హిట్ వేసి కొడతాడు. సో నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, 360 డిగ్రీస్ గ్రౌండ్లో ఎక్కడైనా షాట్ కొట్టగలడు అతను ఉన్నాడు. ఇంకా స్టార్టింగ్లో ఓపెనర్ డికాక్ ఉన్నాడు, డికాక్, రోహిత్ శర్మ. అసలు ఇద్దరు ఒక 10 ఓవర్లు ఉన్నారంటే నిజంగా ముంబై స్కోరు 250 దాటుతుంది ఈజీగా. అంత స్ట్రాంగ్ ఉంది ముంబై బ్యాటింగ్ లైనప్ అయితే మాత్రం. బౌలింగ్లో కూడా అట్లే ఉంది, స్పిన్ అట్లే ఉంది, బుమ్రా ఉన్నాడు, బోల్ట్ ఉన్నాడు, శాంట్నర్. సో ప్రతి ఒక్క ఆల్రౌండర్స్ బాగున్నారు. ఈ మ్యాచ్లో అయితే ముంబై కన్ఫర్మ్గా గెలుస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలనే ఆడతారు ముంబై టీము. సో నెక్స్ట్ మనం కేకేఆర్ గురించి మాట్లాడుకుంటే, కేకేఆర్లో కూడా మనం మెయిన్ టాప్ ప్లేయర్స్ అని కాకుండా అందరూ కలిసికట్టుగా ఆడితే ఖచ్చితంగా కేకేఆర్ అయితే ఈ మ్యాచ్ గెలుస్తుంది. ఎందుకంటే టాప్ స్కోరర్సే ఆడాల్సిన పని లేదు, ఖచ్చితంగా అందరూ ఖచ్చితంగా ఆడితే మాత్రము మ్యాచ్ ఖచ్చితంగా అయితే కేకేఆర్ గెలుస్తుంది. ఎందుకంటే రహానే మంచి ప్లేయర్. సో కామ్గా ఉంటాడు, బ్యాటింగ్ కూడా అట్లానే ఆడతాడు, సన్నగా ఉన్నా కానీ మంచి స్టైల్ ప్లేయర్, మంచి స్ట్రోక్ ప్లేయర్ రహానే, మంచి బ్యాట్స్మెన్. మనీష్ పాండే చూస్తున్నాము, 18 ఇయర్స్ నుంచి ఐపీఎల్ అయితే ఆడే తక్కువ మందిలో మనీష్ పాండే ఒకడు. మనీష్ పాండే బ్యాటింగ్ అయితే సూపర్ ఉంటుంది. సో మనీష్ పాండే ఉన్నాడు, పోవెల్ ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు, లాస్ట్లో ఫైనల్ ఓవర్స్లో కొట్టడానికి రింకు సింగ్ మంచి బ్యాట్స్మెన్. సో పొట్టి ఉంటాడు కానీ అసలు ఆ పవర్ ఎక్కడి నుంచి చేస్తాడేమో రింకు సింగ్ మాత్రము. అయితే 2020 వరల్డ్ కప్లో రింకు సింగ్ ఉన్నా కానీ మ్యాచెస్లో పెద్ద అవకాశం రాలేదు అతను బ్యాటింగ్ చూడడానికి. సో ఐపీఎల్లో అయితే చూద్దాం రింకు సింగ్ ఎట్లా ఆడతాడో. మంచి బ్యాట్స్మెన్ అయితే రింకు సింగ్. రాహుల్ త్రిపాఠి ఉన్నాడు, క్యామరూన్ గ్రీన్ బౌలింగ్ వేస్తాడు, రవీంద్ర ఉన్నాడు, న్యూజిలాండ్ ప్లేయర్. సో సీఫర్ట్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, పత్తిరాణా ఉన్నాడు, శ్రీలంక బౌలర్ పత్తిరాణా ఉన్నాడు, ముజరబ్బాని జింబాబ్వే బౌలర్ ముజరబ్బాని కూడా ఈ ఫస్ట్ టైం ఐపీఎల్కి తీసుకున్నారు. సో తను ఉన్నాడు. సో ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు. సో మిగతా ప్లేయర్స్ ఉన్నారు. సో కేకేఆర్ కూడా మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, బ్యాటింగ్ అట్లే ఉంది, బౌలింగ్ ఉంది, అన్ని